ఉగాది మన నూతన సంవత్సరం. కానీ ఉగాది అంత గొప్పగా ఎవడు సెలబ్రేట్ చేసుకోడు. రేపు 1వ తేదీకి అందరు కూడా పళ్ళన్నీ బయట పెట్టి హ్యాపీ న్యూ ఇయర్ ఎంత. మళ్ళా సాయంత్రం మొదటి రోజు అయినా కానీ హ్యాపీగా ఉండాలనుకున్నా కుదరలేదురా. నువ్వు హ్యాపీ అనుకోగానే వచ్చేస్తుంది హ్యాపీ. కొంచెం ఆలోచన ఉండాలి. హ్యాపీ ఉండాలంటే చిన్న విషయం చెప్తాను. ఎవడన్నా వ్యాపారస్తుడు అన్నాడు, సంవత్సరంలోనో ఎప్పుడన్నా వ్యాపారంలో నష్టం వస్తుందో ఆదాయం వస్తుందో చూసుకోవాలి. నష్టం వస్తే దానికి కారణం ఏంటో ఆలోచించాలి. ఆ నష్టాన్ని నివృత్తి చేసుకునేదానికి కొన్ని చేర్పులు మార్పులు చేసుకోవాలి. అప్పుడు వాడు విజయం సాధిస్తాడు. మన జీవితంలో కూడా ఎన్ని సంవత్సరాలు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకొని వచ్చాం. ఏ సంవత్సరం అన్నా పూర్తిగా హ్యాపీగా ఉండిందా ఆలోచించాలి కదా. సింపుల్ థింగ్. మామిడి విత్తనం వేస్తే ఏం చెట్టు వస్తుంది? సపోటా చెట్టు రాదా? పైనాపిల్, నారింజ, మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టే వస్తుంది, అంతే కదా. పాపం పని చేస్తే దాని ఫలితం దుఃఖమే వస్తుంది. పుణ్యం పని చేస్తే దాని ఫలితం సుఖం వస్తుంది. సుఖ దుఃఖాలకు కారణం ఇది. అంతేగాని మన కష్టాలు ఉన్నాయని చెప్పి పెద్ద గడ్డ ఉన్న స్వామీజీ దగ్గరికి ఇంగ్లీష్లో చెప్తారు, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని చెప్పి. మనసులో ఉండేది ముఖం మీద కనిపిస్తుంది. ఆమె నా గురువు గారు అంటారు, శిష్య నీకు కష్టాలు ఉన్నాయి. గురువు గారు ఎట్లా తెలుసండి మీకు? నాకు కూడా ఉన్నాయి కాబట్టి తెలుసులేదు ఆయన. నాకు కూడా ఉన్నాయి కాబట్టి. ఈ ప్రపంచంలో ఎవడో హ్యాపీగా లేదు. సో అందుకని మన దుఃఖాలకు కారణం భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు, కర్మ, వికర్మ, అకర్మ. కర్మ అంటే శాస్త్రాలకు అనుగుణంగా ఉండేది. స్వామి ప్రభుపాదుల వారు ఇంకా చక్కగా వివరించారు. ప్రభుత్వ చట్టాలు ఉన్నాయి, వాటిని ఉల్లంఘిస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది? రక్షిస్తుందా? ఆ మాత్రం తెలుసు. అయితే ఇగ్నోరెంట్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. నాకు చట్టం తెలియదండి అందువల్ల హత్య చేశాను, ఈ ఒక్కసారికి సన్మానం చేయండి అంటే ఒప్పుకుంటారా? సామాన్య సమాజంలో చట్టం తెలుసుకొని జీవనాన్ని గడపాల. ప్రకృతిలో జీవించేటప్పుడు ప్రకృతి చట్టాలను తెలుసుకొని జీవనాన్ని గడపాల. ఆ ప్రకృతి చట్టాలు తెలియపరిచేటువంటిదే భగవద్గీత. డూస్ అండ్ డూ నాట్స్. ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు. సో చేయకూడనివి చేయకుండా ఉంటూ మంచి పనులు చేస్తూ, మంచి పనులు చేయాలంటే మనసు పవిత్రంగా ఉండాలి. మనసు పవిత్రంగా ఉండాలంటే మంత్రం చేయాలి. సో అందువల్ల రోజు ఈ యొక్క మంత్రాన్ని జపిస్తూ 4 దుర్వ్యసనాలు, మాంసభక్షం లేదు, వ్యభిచారం లేదు, జూదం లేదు, మద్యం లేదు, వీటికి 4కి దూరంగా ఉంటే ఈ నియమాలు ఇవన్నీ కూడా పాటిస్తూ మీరు హ్యాపీగా ఉండాలని, రాబోయే ఈ నూతన సంవత్సరం నిజమైన ఆనందాన్ని మీరు అనుభవించాలా, భగవత్ శరణాగతి పొంది అని చెప్పి నేను కోరుకుంటూ, హరే కృష్ణ.